వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం కృష్ణా జిల్లా మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్పై విమర్శలు చేశారు. తుఫాను వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు లండన్కి వెళ్లారని, లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ముంబైకి వెళ్లారని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే జగన్ తమపై విమర్శలు చేయడం ఆశ్చర్యమని అన్నారు. అప్పుడప్పుడే ఆంధ్రప్రదేశ్కి వచ్చే జగన్ గారు ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే మాపైన వేలెత్తి చూపుతున్నారు, కానీ మీ వైపు 4 వేళ్లు చూపుతున్నాయని మర్చిపోతున్నారు అని లోకేష్ వ్యాఖ్యానించారు. తుఫాన్ హెచ్చరిక వచ్చినప్పటి నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ముఖ్యమంత్రి నుంచి గ్రామ సెక్రటరీ వరకు అందరూ ప్రజల పక్కనే ఉన్నారని ఆయన చెప్పారు. తుఫాను సమయంలో మేము చేసిన సేవలు మీకు తెలియవు, ఎందుకంటే మీరు అక్కడ లేరు. మీరు భ్రమాలోకంలో విహరిస్తున్నారు. నాకు మహిళలంటే గౌరవం, దేశం అంటే భక్తి. అందుకే మహిళా వరల్డ్ కప్ ఫైనల్స్ చూడ్డానికి ముంబై వెళ్ళాను. భారత మహిళలు విజయం సాధించినప్పుడు కోట్లాది భారతీయుల్లా నేను ఆనందించాను అని అన్నారు. జగన్ను ఉద్దేశించి లోకేష్ మరింత ఘాటుగా వ్యాఖ్యానిస్తూ, సొంత తల్లి చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏమి తెలుసు అని తీవ్రంగా ప్రతిస్పందించారు.